కార్యక్రమం. వస్తున్నటువంటి సమస్యల పరిష్కారం నినాదాలుగా, ఉద్యమాలుగా, సాయుధ రైతాంగ పోరాటాలుగా ఉన్నటువంటి సమస్యలకి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ఒక తొలి ముఖ్యమంత్రి, డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి తీసుకొచ్చిన గొప్ప కార్యక్రమాలు ఇవి. అటువంటి ముఖ్యమంత్రి తన జీవితం మొత్తం ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి పేదల కోసం తపిస్తూ ఆయన పాలన అందించాడు. ఈనాటికి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులకు కానీ, లేకపోతే పాలకులకు కానీ ఎటువంటి సందేహం లేదు, బోరుగల రామకృష్ణారావు గారి జీవితం ఒక ఆదర్శం. ఆయన మార్గంలో నడవటం మనందరికీ ఒక గొప్ప కార్యక్రమం. అటువంటి మహానుభావుడు పుట్టినటువంటి ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి పాఠశాలకు సంబంధించి ఇవాళ 150 సంవత్సరాలు ఉత్సవాలను జరిపేటువంటి కార్యక్రమం మొదలుపెట్టామనంటే ఈ పాఠశాల కూడా గొప్పది. ఎప్పుడో మొదలుపెట్టినటువంటి ఈ పాఠశాల మరి 150 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉర్దూ మీడియంలో ఉండి 1952లో తెలుగు మీడియంలోకి వచ్చి 2008లో ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చింది అనుకుంటా. 2008లో కూడా మళ్ళీ ఈ గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలి అని చెప్పి గట్టిగా ఘంటాపదంగా ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నిర్ణయం. నేను ఆడ ఎమ్మెల్సీగా ఉన్నాను. శాసన మండలిలో చర్చకు వచ్చినప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు ఇంగ్లీష్ మీడియం అవసరం లేదని అంటే ఆనాటి ముఖ్యమంత్రి గారు నాకెళ్ళి చూసి నన్నే మాట్లాడమన్నారు సభలో. నేను చెప్పాను ఒకటే మాట, ఈ దేశంలో పేదలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి చదువుకునేది. ఆ చదువు ద్వారా వాళ్ళకి ఏదో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాలతో వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడాలనే తల్లిదండ్రులు చెమటోడ్చి కూలీనాలు చేసుకుంటూ బిడ్డలు పాఠశాలకు పంపిస్తూ ఉన్నారు. ఆ చదువు ద్వారా వాళ్ళకు ఉద్యోగం రాకపోతే తిరిగి వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులనే కూలీనాలకి పోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం గత కాలం కంటే ఇప్పుడు పరిస్థితులు మారాయి. గ్లోబలైజేషన్ జరుగుతూ ఉంది. ఇంగ్లీష్ అనేది తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. గతంలో లాగా కాదు, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి అయింది. ఈ కార్పొరేట్ వరల్డ్లో నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా ఆ భాషలో సరిగా ఎక్స్ప్రెషన్ చేయలేకపోతే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి కనపట్లేదు. కాబట్టి తప్పదు. ఇప్పుడు హోల్ గ్లోబ్ హాజ్ బికమ్ ఏ స్మాల్ విలేజ్. ఈ ప్రపంచంతో పోటీ పడాలంటే ప్రపంచం మాట్లాడుకునేటువంటి భాష కూడా మన విద్యార్థులు చిన్నప్పటి నుంచే నేర్చుకుంటే తప్ప పోటీ పడలేరని చెప్పి ఆ రోజు గట్టిగా వాదించి ఆ ఇంగ్లీష్ మీడియాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. ఈరోజు అన్ని పాఠశాలలు చదువుతూ ఉన్నారు. తెలుగు వద్దని కాదు, తెలుగు కూడా కావాలి. తెలుగుతో పాటు ప్రపంచంతో పోటీ పడేటువంటి భాష కూడా కావాలి. ఈరోజు ప్రొఫెసర్ హరిగోపాల్ గారు విద్య పైన బాగా దృష్టి పెట్టాలి. మాకు తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అంత ఆర్థికంగా అనుకూలంగా లేకపోయినప్పుడు కూడా విద్య పైన దృష్టి పెట్టాలి అని చెప్పినటువంటి మాటని తప్పనిసరిగా ఈ ప్రభుత్వం సహృదయంతోనే ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే యావత్ క్యాబినెట్ సహచరులు అందరు కానీ, అందరిది ఒకటే ఆలోచన, ఒకటే మాట. ఈ రాష్ట్రం తెచ్చుకున్నది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నతంగా ఎదగాలని, ఈ రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలని, ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు ఈ ప్రపంచంతోనే పోటీపడి స్థాయిలో తెలంగాణ ఎదగాలని, ఆ ఎదగటం కోసం కావాల్సింది మొట్టమొదటిగా మన మానవ వనరులకు కావాల్సింది విద్య, వైద్యం, ఈ రెండు ఇటుపైన దృష్టి పెట్టాలని ప్రభుత్వం చాలా గట్టిగా నమ్మింది. కాబట్టే ఈరోజు మీరు పిలవంగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావటం, ఈ పాఠశాల అభివృద్ధి కావాలంటే 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కార్యక్రమాలు కొనసాగటం. ఇవే కాదు,
ఇవే కాదు, మీరు ఒక్కసారి ఆలోచించే ఈ రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 25 ఎకరాల కనీస ప్రాంగణం క్యాంపస్లో 200 కోట్ల రూపాయలతో ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలతో ఈ దేశంలో అత్యంత ధనవంతులు సంపన్నులు కూడా చదువుకునేటువంటి పాఠశాలలో ఉన్నటువంటి స్టాండర్డ్స్ కంటే కూడా అత్యున్నతంగా మన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉండాలి అని చెప్పి కూర్చొని ఆ స్కూల్స్ అన్నింటినీ డిజైన్ చేసి ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని 200 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఈ దేశంలో ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వమే. 100 స్కూల్స్ ఎట్ ఏ టైం 100 స్కూల్స్ ఎట్ ఏ టైం 22,500 కోట్ల రూపాయలు స్కూల్స్ కావాలంటే కమ్ వాట్ మే. ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నా ఈ పాఠశాలను మాత్రం నిర్మిద్దాం. ఇందులో చదువుకునేటువంటి పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు. ఆ భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు సువర్ణ అక్షరాలతో లిఖిస్తాయి, ప్రపంచంతో పోటీ పడేటట్టు చేస్తాయనేటువంటి ఆలోచనతో ఈ నిర్మాణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కొందుర్గులో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగింది. అంతేకాదు, ఎప్పుడో ఐటీఐలు పెట్టి అనాథల్లాగా వదిలేశారు. ప్రపంచం మారిపోతా ఉంది, మెకనైజేషన్ జరుగుతూ ఉంది, కంప్యూటరైజేషన్ జరుగుతూ ఉంది. ఆనాటి పాత పరిశ్రమలు పోయి కొత్త మెషినరీ వచ్చింది, దాని మీద ట్రైనింగే లేదు, ట్రైనింగ్ పొందకపోతే ఉద్యోగ అవకాశాలు లేవు. అన్ని ఐటీఐ సెంటర్స్ని, వాటితో పాటు ఐటీఐ సెంటర్స్ లేనటువంటి మిగతా శాసనసభ నియోజకవర్గాలు కూడా అన్నిటిని తీసుకొని ఒకటేసారి అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ని శాంక్షన్ చేసి వాటిల్లో స్కిల్స్ నేర్పి